హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పోసాని కృష్ణమురళి గారి గురించి ప్రత్యేకంగా నేను ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. పోసాని కృష్ణమురళి గారు ఈ మధ్యనే జైలు నుంచి రిలీజ్ అవడం జరిగింది. 26 రోజుల రిమాండ్ ఖైదీగా ఉన్న తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆయనకి కనిపించగానే కన్నీటి పర్యంతమై బాధతో వారికి నమస్కారం చేస్తూ వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయాలన్నీ మనందరికీ తెలిసినవే. కానీ పోసాని కృష్ణమురళి గారి పైన కేసులు పెట్టక ముందు జరిగినటువంటి కొన్ని పరిణామాల్ని మనం మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే పోసాని కృష్ణమురళి గారు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. అందుకే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ ప్రజారాజ్యంలో పోసాని కృష్ణమురళి గారు వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉండి పోటీ కూడా చేసి సత్తెనపల్లి నుంచి నాకు తెలిసి పోటీ కూడా చేసి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేయటంతో బాధతోటి బయటకు వచ్చేసారు పోసాని కృష్ణమురళి గారు. ఆ తర్వాత 2014 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతులు నచ్చి, ఆయన విధి విధానాలు నచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున తను గట్టిగా తన స్వరాన్ని వినిపించడం జరిగింది. పార్టీని ఎవరేమన్నా అంటే దాన్ని పూర్తి స్థాయిలో కౌంటర్లు ఇవ్వడంలో పోసాని కృష్ణమురళి గారిది ప్రత్యేకమైనటువంటి శైలి. తను మాట్లాడేటప్పుడు ఆధారాలన్నింటినీ ప్రెస్ కి చూపిస్తూ మాట్లాడుతూ కొద్దిగా పరుష పదజాలాన్నే వాడేవారు పోసాని కృష్ణమురళి గారు. అటువంటి ఒక నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏపీ ఫిలిం ఛాంబర్ కి చైర్మన్ గా కూడా ఉన్నారు. ఆయన ఏపీ ఫిలిం ఛాంబర్ లో జరిగిన అన్యాయాల్ని, అక్రమాల్ని పూర్తి స్థాయిలో సమూలంగా మాట్లాడి నిర్మూలించగలిగిన వ్యక్తి ఆయన ఒక్కరే అని నమ్మి ఆయనకి ఏపీ ఫిలిం ఛాంబర్ చైర్మన్ గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పదవి రావడం జరిగింది. హ్యాపీగా 5 సంవత్సరాలు ఆయన పార్టీకి పనిచేస్తూ తన జాబ్ ని చక్కగా చేసుకున్నారు. అయితే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం కోల్పోయిందో టార్గెటెడ్ పర్సన్స్ ని కొంతమందిని రెడ్ బుక్ అంటూ ఒక బుక్ తీసుకొచ్చి అందులో రాయటం జరిగింది. రీసెంట్ గా లోకేష్ గారు మాట్లాడుతూ రెడ్ బుక్ చూస్తే కొంతమంది గుండెపోట్లు వస్తున్నాయని కొడాలి నానిని ఉద్దేశించి కొంతమంది బాత్రూమ్ లో కాలు జారి పడుతున్నారనేసి పెద్దిరెడ్డి గారి గురించి మాట్లాడటం జరిగింది. అంటే ఇక్కడ కామెడీ ఏంటంటే వాళ్ళ బాత్రూమ్ లో కాలు జారి పడతానికి కూడా లోకేష్ కారణం అయితే ఆయన బాత్రూమ్ లో చాలా చేస్తారు 1, 2 దానికి కూడా లోకేష్ గారి రెడ్ బుక్కే కారణం ఏమో మరి. సో అదంతా పక్కన పెట్టేద్దాం. ఆ రెడ్ బుక్ లో రాజ్యాంగంలో రాసిన పేరులో పోసాని కృష్ణమురళి గారిది వన్ ఆఫ్ ద నేమ్ అంట. సో ఆ క్రమంలో పోసాని గారి పైన అక్రమ కేసులు పెడతారనేసి అర్థమైంది. సో అయినా కూడా పోసాని కృష్ణమురళి గారు తగ్గలేదు. సాక్షి టీవీ ఛానల్కి వెళ్ళి ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేసుకోవడం జరిగింది. దాంతో పాటు ఒక పైలట్ ఎపిసోడ్లు కూడా 1, 2 చేయటం జరిగింది. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఆ ఎపిసోడ్లు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పోసాని కృష్ణమురళి గారిని పిలిచి మాట్లాడటం జరిగింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారే ఉన్నారా అంటే లోకేష్ గారు కూడా ఉన్నారంటే నాకు డౌట్. మొన్న కోర్టులో జడ్జి గారి ముందు పోసాని కృష్ణమురళి గారు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఒకటి ఉంది. లోకేష్ గారు టీడీపీ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు, నేను తిరస్కరించాను, అందుకే నా పైన కక్ష సాధింపు చేస్తున్నారంటూ కోర్టులో చెప్పడం జరిగింది. అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం బ్యాచ్ ఉన్నారనమాట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ఏం మాట్లాడారో, ఏ విధంగా బెదిరించారో, ఎన్ని కేసులు పెడతామన్నారో తెలియదు. పోసాని కృష్ణమురళి గారు వచ్చేసి నాది అసలే 65 సంవత్సరాల జీవితం, ఇంకెందుకు ఈ సోదంతా, హ్యాపీగా పిల్లలతో గడిపేస్తా అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చి రాజకీయాలకు దూరంగా ఉన్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా మళ్ళీ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే వరుడు కళ్యాణి మండలిలో లోకేష్ ని సాకిరేవి పెట్టి ఉతికి ఆరేసిందో ఆ పరువు కాపాడుకోవడానికి కోసం ఒక సెన్సేషనల్ న్యూస్ అవసరమైంది కూటమి ప్రభుత్వానికి. అప్పుడు తీసుకొచ్చారు మళ్ళీ పోసాని కృష్ణమురళి పైన కేసులు హడావుడిగా. ఈ రోజు ఈవినింగ్ 9ంటికి కేసు పెడితే 9ంటికి ఎఫ్ఐఆర్ అయింది. నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చేసి అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు పోలీసులు. అరెస్ట్ కూడా 26వ తారీఖు అరెస్ట్ చేసి 27వ తారీఖు డేట్ తో ఎఫ్ఐఆర్లు ఇచ్చినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి పోలీస్ వ్యవస్థ మన ఆంధ్రప్రదేశ్ లో ఉందన్నమాట. ఓకే,
ఇదంతా తెలిసిన తర్వాత ఆయన పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఎస్పీ గారు ఒక 8 గంటల నుంచి 9 గంటల నుంచి ఆయన్ని విచారించడం జరిగింది. ఆ తర్వాత ఆయన పైన ఒకదానికి మించి 17, 18 కేసులు పెడతం జరిగింది. 26 రోజులు రిమాండ్ ఖైదీగా జైల్లో పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు రూట్ మార్చారు. ఈ కేసుల నుంచి నేను బయటకు రావాలన్నా, ఎందుకంటే ఇప్పుడు కూడా పోలీసుల దగ్గర సంతకం పెట్టి రావాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారానికి 2 రోజులు. ఈ దరిద్రాన్ని వదిలించుకోవాలంటే రాజకీయం ఒకటి తప్ప ఇంకా వేరే మార్గం లేదు అంటూ ఆయన ఆలోచించుకున్నట్టు అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీలో మళ్ళీ యాక్టివ్ మెంబర్గా తను ప్రెస్ మీట్లు పెట్టాలి. ఇక పైన తన పైన జరిగే ప్రతి దాడిని తిప్పికొట్టే విధంగా ప్రతి దాడి చేయాలి. దానికి జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు, పార్టీ తోడు ఎంతైనా అవసరం అంటూ ఆయన ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతుంది. దాని గురించి ఆయన ఒక ప్రకటన చేయబోతూ ఉన్నారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి తిరిగి పోసాని కృష్ణమురళి గారు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో ఈ ఎంట్రీ తర్వాత పాపం పచ్చ బ్యాచ్లు, పిల్ల సైనికులు, జెండా కూలీల పరిస్థితి ఏంటనేది ఆ దేవుడికే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు వస్తుంది 2.0, జగన్మోహన్ రెడ్డి 2.0 ఎలాగో పోసాని కృష్ణమురళి 2.0 చూడబోతూ ఉన్నారు. సింహాన్ని బంధించి దాన్ని వదిలేస్తే ఎలా ఉంటది? ఎవడెవడైతే దాన్ని టార్గెట్ చేశారో వాళ్ళందరిపైన తిరిగి దాడి చేసి ఎంత వరకు వారిని తీసుకెళ్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు గాయపడ్డ సింహం అన్నమాట. ఆయన శ్వాస నుంచి వచ్చే సౌండ్ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని, అదే విధంగా జన సైనిక అధినేతని కూడా తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాపించడంలో ఎటువంటి సందేహం లేదని చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పోసాని గారు సాధ్యమైనంత త్వరగా వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవుతారంటూ విశ్వసనీయ వర్గాల సమాచారం. మీరేమంటారు? పోసాని గారికి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయితే బలం పెరుగుతుందా? కూటమికి ఊసాలు కదులుతాయి? కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.